భారతదేశంలో రోజువారీగా 700కు పైగా ఆకలి మరణాలు జరుగుతున్నాయని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి మహ్మద్ అప్రోజ్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని ఇఫ్తార్ విందును స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరంగల్ పోచం మైదాన్లోని ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏర్పాటు చేయగా ముస్లింలతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు నిర్వహిస్తారని, ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఖురాన్ గ్రంథం యొక్క అవతరణలో పేదవాడి ఆకలి తీర్చే విధంగా ఉపయోగపడుతుందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మహ్మద్ అప్రోచ్ తెలిపారు. అనంత కరుణామయుడు అపార కృపాసురుడైనటువంటి దైవం పేరు ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ విందులో మీడియా సోదరులకి ఒక ప్రత్యేక ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 40కి పైగా పాత్రికా మిత్రులు పాల్గొన్నారు. మరియు ఇక్కడ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పోషం మైదాన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ భారతదేశం ఆధ్యాత్మిక దేశం కాబట్టి ఒకరి విశ్వాసాల గురించి మరొకరు ఎంత చక్కగా ఎంత బాగా అర్థం చేసుకుంటే మనలో అంత అవగాహన ఉంటుంది. కాబట్టి రంజాన్ గురించి కొన్ని సందేహాలు మరియు కొన్ని సందేశాలు ఇక్కడ ఒక ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ గ్రంథం కేవలం ముస్లింల గ్రంథం కాదు, సర్వ మానవాళి గ్రంథం అని. మరియు